హాయ్. స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్‌ఫోలియోస్ అన్నీ కూడా రెడ్‌లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటోళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ మూడే అన్నమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈ మధ్య ఒక ఎంప్లాయీ సంవత్సరానికి 70 లక్షల రూపాయలు ప్యాకేజీ సంపాదించే ఒక ఎంప్లాయీ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అక్కడ పెట్టాడు సార్. వైరల్ అవుతుంది. అతనికి సంవత్సరానికి 70 లక్షల రూపాయలు శాలరీ అంట. ఎందుకో కొన్ని అనుకోని కారణాల వల్ల జాబ్ లే ఆఫ్ అవడం జరిగిందంట. ఉద్యోగం పోవడం జరిగింది. కంపెనీ వాళ్ళు ఉద్యోగం తీసేశారు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 to 7 months వరకు అతనికి కనీసం ఏ ఒక్క ఆఫర్ రాలేదంట. అన్ని జాబ్ పోర్టల్స్లో తన రెజ్యూమే, తన ప్రొఫైల్ అన్నిట్లో అప్లోడ్ చేశాడంట. కానీ 6 to 7 months నుంచి ఒక్క ఆఫర్ కూడా రాలేదంట. ప్రస్తుతానికి అతని పరిస్థితి రోడ్డు మీద ఉన్నాడంట. అంటే ఇదొక రియల్ టైం కేస్ స్టడీ. తనకు జరిగిన అనుభవం గురించి, తనకు జరిగినటువంటి నష్టం గురించి తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఎస్ నాలాగా మీరు ఎవరు కాకూడదు, మీరు కూడా ఫైనాన్షియల్గా ఏదైనా ముందే ప్లాన్ చేసుకోండి, మంచి కెరీర్లో ఉన్నప్పుడు అంటూ కూడా ఆ ఉద్దేశంతో పోస్ట్ చేశాడు. ఎస్, ఇటువంటి సంఘటనల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, మనం బాగా డబ్బు సంపాదించే టైంలో లైమ్ లైట్లో ఉన్నప్పుడు ₹4 ఏ విధంగా జాగ్రత్త పరచుకోవాలంటారు? రైట్. సో అతను చెప్పింది నిఫ్టీ 50 కంపెనీస్, చిన్న కంపెనీ కూడా కాదండి. నిఫ్టీ 50 స్టాక్స్ అండ్ ఐఐటి నుంచి గ్రాడ్యుయేషన్, 70 లక్షల ప్యాకేజ్. అవును. 18 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతను కూడా ఇంకా జాబుల కోసం సెర్చ్ చేస్తున్నాడంటే ఎంత హీనమైన లైఫ్ గడుపుతున్నాడో చూసుకోండి. నువ్వు అతను లే ఆఫ్ కాబట్టి మన సానుభూతి చూపిస్తున్నాం. బట్ యాటిట్యూడ్, బిహేవియర్, ఆ స్కిల్ చూడండి. ఐఐటీలు రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. మామూలుగా రాదు కదా ఐఐటి. ఐఐటి అంటేనే ఇండియాలోనే హైయెస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్. ఆ హార్డ్ వర్క్ అంతా ఏమైపోయింది? అంత కష్టపడి ఆ పొజిషన్ చేరినప్పుడు ఏమైపోయింది? మనం పొజిషన్ చేరటం కాదండి, ఆ పొజిషన్ ప్రొటెక్ట్ చేసుకోవటం ఇంకా కష్టం. 18 years నుంచి వర్క్ చేస్తూ 70 లక్షల ప్యాకేజీలో డబ్బులు సేవ్ చేసుకోలేదంటే ఏమనుకోవాలా? రెండోది బిగ్ హౌస్ కొన్నాను అన్నాడు. నాకు తెలిసి అది హైదరాబాద్ కాదు, అయి ఉండొచ్చు. బహుశా ముంబై ఇలాంటి సిటీ అయి ఉండొచ్చు. దాని ఈఎంఐ కట్టలేక దాన్ని రెంట్కి ఇచ్చేసారంట. లాస్ట్ 7 months లో సేవింగ్స్ అన్ని అయిపోయినాయి అంట. అంటే 7 months గా సేవింగ్స్ అయిపోయినాయి అంటే ఎంత హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు చూడండి. 18 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరానికి 70 లక్షల రూపాయల ప్యాకేజీ చేతిలో ఉండి కనీసం ₹1 కూడా దాచిపెట్టుకోకుండా, కనీసం ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్ట్ ను కూడా ఎక్కడ ఆలోచించకుండా అతను లైఫ్ స్టైల్ ఇన్ని రోజులు సాగించాడు. బట్ ఈ రోజు జాబ్ లే ఆఫ్ 6 months అయితే ఈ రోజు చేతిలో చిల్లి కావలేక రోడ్డున పడ్డాడు. అవును. అది జాబ్ పోర్టల్స్ ఉన్నా ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అంటే, జాబ్ ఎప్పుడు ఏజ్ లింక్ అండి. ఆ ఏజ్ దాటితే తీసుకోరాళ్ళు. ఏజ్, సాలరీ రెండు క్రైటీరియా. మెయిన్ క్రైటీరియా అదే ఉంటుంది. తను మన శాలరీ తగ్గించుకోవడానికి రెడీ అయినా సరే లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, అన్ని ప్రైవేట్ కన్సల్టెన్సీ అన్ని హెల్ప్ తీసుకున్నాడు. కాల్స్ చాలా తక్కువ వచ్చినాయి. 2 ఇంటర్వ్యూస్ వచ్చింది ఇప్పటి వరకు 7 months లో. ఆ 2 కూడా వర్కౌట్ అవ్వలేదు. శాలరీ తగ్గించుకోవడానికి వర్క్ చేసినా సరే. దాని మీనింగ్ ఏంటంటే రాను ఆ పరిస్థితి మిడిల్ మేనేజ్మెంట్ లో ఎక్కువ మందికి రాబోతుంది అనమాట. కెరీర్ స్టార్టింగ్ లో ఏంటంటే మనం 25-30 ఉన్నప్పుడు ఒక జాబ్ రాకపోతే స్కిల్ వెంటనే డైవర్సిఫై అవుతాం. ఇది కాకపోతే ఈ స్కిల్ కాకపోతే ఇంకో స్కిల్ చాలా ఈజీగా షిఫ్ట్ అవుతాం, ఎందుకంటే మన జాబ్ కంపల్సరీ కాబట్టి. కానీ ఆ స్టేజ్ లో 45-50 వచ్చిన తర్వాత అంత ఈజీ కాదండి. అందుకని మీకు ప్యాసివ్ ఇన్కమ్ మీద బతకడం రావాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత పెద్ద ప్యాకేజీ వచ్చి అతను ఇన్ని సంవత్సరాల్లో కోట్లు సంపాదించుంటాడు కదా, అమౌంట్ అంత ఏమైపోయింది? అంటే బాగా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు బాగా ఖర్చు పెట్టేసి మంచి ఖర్చు అంటే ఎంతని ఖర్చు? 70 లక్షల ప్యాకేజ్ వాళ్ళకి సేవ్ చేయలేదంటే, హైదరాబాద్ లో యావరేజ్ శాలరీ అందరికి వచ్చేది 50,000-70,000 అండి హైదరాబాద్ లో. మరి వీళ్ళు ఎట్లా బతున్నారు వీళ్ళందరూ? సార్, సంవత్సరానికి 70 లక్షలు ప్యాకేజ్ అంటే దగ్గర నెలకి ఒక 5,80,000 నుంచి 6 లక్షల రూపాయలు నెలకి. ఒక ట్యాక్స్ కట్ పోని 4 lakh దాకా రావచ్చు. సరే, అంత పెద్ద ప్యాకేజీ
అంటే ఎక్కడా కూడా దాన్ని జాగ్రత్త పరుచుకోలేదు, ఒక రూపాయిని భద్రపరచుకోలేదు. నాకు తెలిసి మేబీ లగ్జరియస్ లైఫ్ స్టైల్, లగ్జరీస్కే ఫాదర్ లాంటి అయి ఉండొచ్చు, ఆ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు. అంటే వీకెండ్ వస్తే సినిమాలు, షికార్లు అయి ఉండొచ్చు. మనకి ఎందుకంటే పర్సనల్ అసోసియేషన్ మనం చేయకూడదు అలాంటి ఏ టైప్ అయినా మనకు తెలియదు. లేదా ఏదైనా బిజినెస్ పెట్టి లాస్ అయి ఉండొచ్చు, ఆ యాంగిల్ థింక్ చేయొచ్చు. మొత్తానికి అయితే సేవింగ్స్ జీరో అయిపోయినాయి. అది అన్ఫార్చునేట్లీ అయి ఉండొచ్చు, లేదా అన్ప్లాన్డ్గా అయి ఉండొచ్చు. మొత్తానికి ఏదన్నా కావచ్చు. నా పెయిన్ ఏంటంటే ఆ స్టేజ్లో 18 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా అంత పెద్ద మెరిట్ వాళ్ళు కూడా ఎలాంటి సేవింగ్స్ లేకుండా ఫ్యామిలీని తనతో పాటు రోడ్డు మీద తెచ్చే అంత ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటం వెరీ బాధాకరం అనమాట. అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మన శాలరీ వచ్చినప్పుడు ఎంతకంత సేవ్ చేసుకొని అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల ఏంటంటే అంటే ఇది రియల్ ఫేకో మనకు తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఇది. బట్ మనకి సేవింగ్ హ్యాబిట్ లేకపోతే ఎలాంటి జీవితాలన్నీ ఎలా అయిపోతాయో మనం చూడండి. అంతెందుకు మనం చాలా మంది ఫిల్మ్ స్టార్స్ చూస్తున్నాం కదా, వాళ్ళు కూడా అంతే. ఒకప్పుడు ఫుల్ లైమ్ లైట్ లో ఉన్నప్పుడు అంతే ఏవో పెద్ద పెద్ద బంగ్లాల్లో అవును ఒక్కొక్కరు 5 కార్లు 10 కార్లు చూసాం కదా. అప్పట్లో మనం చూసాము 60s 70s లో పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ అందరూ చివరి రోజులు ఎంత ఈ రోజుల్లో కూడా ఈ టైప్ వాళ్ళు ఉన్నారంటే అంత ఎడ్యుకేట్ చేసుకోవడం, వాళ్ళంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అందరూ. అవును. బట్ ఈ లైట్ నుంచి వచ్చిన వాళ్ళు పర్సనల్ ఫైనాన్స్ గురించి బాగా ఐడియా ఉంటుంది. బట్ నేను అనుకోవటం ఏంటంటే ఏదైనా జాబ్ లో ఏదైనా సొంత బిజినెస్ లాంటి పెట్టి ఉండొచ్చు, లేదా ఏదైనా ఫ్రాడ్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఏదైతే అయిపోయింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో ఇంకా ఏజ్ రాంగ్ సైడ్ ఉంటే నువ్వు ఎంత మెరిట్ అయినా సరే జాబ్లో ఛాన్స్ లేదు. బట్ 2025లో కూడా ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు డెవలప్ చేసుకోకూడదు నేను అంటుంది అది. ఎందుకంటే ఆన్లైన్, ఇంటర్నెట్ కొంచెం డబ్బు ఉంటే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఓలా ఉబర్ ఉందనుకోండి, 20,000 ఎక్కడికి పోవు కదా, తక్కువ అంటే నేను అంటుంది. అంటే అంత లగ్జరీస్ లైఫ్ స్టైల్ నీకు రాకపోవచ్చు నేను అంటుంది అది. అందుకని ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఒకప్పుడు లేవండి. కాబట్టి ఏదన్నా నెట్వర్క్, మీకున్న నెట్వర్క్ లో మీరు ట్రై చేసుకొని అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిగిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటే రోడ్డు పక్కన ఈ మోమోస్ అంటే బజ్జీలు అమ్మే వాళ్ళే నెలకి 2-3 లక్షలు సంపాదించుకునే రోజుల్లో ఉన్నారండి ఇది. అందుకని నీ కష్టార్జితం వేస్ట్ గా పోగొట్టుకోకూడదు. నువ్వు ఆ స్టేజ్ లో ఉన్నావు ఆల్రెడీ. కాబట్టి డిప్రెషన్ లోన్ అవటాలు, లేకపోతే ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చారు, ఇవన్నీ మానేసేసి అంటే కలెక్టివ్ గా కూర్చొని కౌన్సిలింగ్ తీసుకొని అంటే కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఐ స్ట్రాంగ్లీ బిలో కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఏ స్టేజ్లో బిగ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఫిక్స్ చేసుకోవచ్చు. కాబట్టి రేపంటూ దాని మీద హోప్ వదులుకోవటం అనవసరం. ఆ లైఫ్ స్టైల్ నీకు రాకపోవచ్చేమో కానీ బట్ ఫ్యూచర్ మీద హోప్ అయితే పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ ఇంత పెద్ద ప్యాకేజ్ వాళ్ళు కూడా ఎలాంటి సేవింగ్స్ లేవు అని అనుకోవడం చాలా దారుణం అండి. అంటే దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగంలో ఉన్న టైంలో ఉండాలి, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఉద్యోగం వచ్చి బాగా సంపాదించుకుని బాగా లైమ్ లైట్ లో ఉన్న టైంలో 4 రూపాయలు భద్రపరచుకోవాలి. అంటే అట్లీస్ట్ 1 సంవత్సరం 6 months జాబ్ లేకపోయినా దానికి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మనం మంత్లీ ఒక 5,000 అంత పెద్ద ప్యాకేజ్ కదా, నెలకి 5,000 10,000 కనుక ఏ మ్యూచువల్ ఫండ్లు పెట్టినా వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 13 ఎత్తుంది ఇండియాలో. 18 years క్రితం పెట్టినట్టు ఇప్పుడు ఖచ్చితంగా కోటలో వస్తుంది. ఆ కోటలు తీసుకొని టైర్ 2 cities కో టైర్ 3 cities కో మూవ్ అయ్యారు అనుకోండి, హ్యాపీగా లివ్ చేయొచ్చు. మరి ఓల్డ్ ఏం కాదు కదా, ఎక్కడి నుంచి బిల్డ్ చేసుకోవచ్చు. అంత సైడ్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎక్కడ 18 years ఎక్స్పీరియన్స్ అంటే అతను అట్లీస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 లో కెరీర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు ఒక 43-44 ఉంటే ఉండొచ్చు. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ కూర్చుని అతనికి ఉన్న స్కిల్ కి టైర్ 2 cities లో హ్యాపీగా 1 lakh తో బతకచ్చు. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి దానికి విల్లింగ్నెస్ ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. మొత్తానికి జాబ్ కెరీర్ లో ఉన్నప్పుడు విపరీతంగా సినిమాలని, షికార్లని, వీకెండ్ వస్తే వెకేషన్లని, లేదంటే కాస్ట్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండాలని ఇట్లా షో ఆఫ్ లేకపోతే చివరికి ఇలాంటి ఈవెంట్ లైఫ్ ఎప్పుడు చాలా అన్ప్రెడిక్టబుల్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. మనం ఊహించినట్టు ఖచ్చితంగా ఉండదు. అందుకని మనం ప్రిపేర్ అవ్వాలి, అలాంటి ఫేస్ చేయడానికి మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే సేవింగ్స్ ఉంటుంది ద్వారా ఆ నమ్మకం వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. యాక్చువల్ నన్ను అడిగితే ఫస్ట్ 10 years లోనే ఆ జాబ్ వదిలేసి ఆయన ఇంకో ఓన్గా ఏదైనా ట్రై చేయాల్సిన స్టేజ్ లో ఉన్నాడు ఆయన. అలాంటిది ఇంకా జాబ్ల మీద డిపెండ్ అవుతున్నారంటే ఆ స్టేజ్ లో కూడా ఇట్స్ అన్ వెరీ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.